మంచినీటి గుంటలో కలుషితమవుతున్న మానవ మరియు జంతువుల మలమూత్రాలు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవని నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసింహాచారి మీడియాతో మాట్లాడుతూ, గత కొద్ది సంవత్సరాలుగా మంచినీటి గుంటలో కలుషితమవుతున్న నీటిని తాగి అనారోగ్య బారిన పడాల్సిన దయనీయ దుస్థితి తిరుపతి నగరవాసులకు ఏర్పడిందని అన్నారు. కలుషితమైన నీరు త్రాగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నామని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, రుయా ప్రభుత్వ ఆసుపత్రి, మెటర్నిటీ ఆసుపత్రి యాజమాన్యాలు రోగులకు సంబంధించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేయడంతో అవి కుళ్ళి భూమిలో ఇంకి నీటిలో కలుషితమవుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఇది డయేరియా, అది కూడా బ్లడ్కి సంబంధించిన డయేరియా, న్యూమోనియా, చర్మ వ్యాధులు ఇలాంటి వాటికి అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మూలం. మేము చెప్పింది కదా, ఇది మీ మున్సిపల్ వెబ్సైట్లోనే ఉంది, మన మున్సిపల్ వెబ్సైట్లో. మా డిమాండు, మా బాధ, ఆవేదన ఏంటంటే ఈ మంచినీళ్ళ గింట గురించి, దీని కింద ఉన్న 50,000 ప్రజల తాగునీటి అవసరాల గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ రిపోర్టు బేరీజ్ వేసుకుంటే మున్సిపల్ అధికారులు తప్పు చేసేట కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెడతారు? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకు ఆటలు ఆడుకుంటారు? కొత్త కమిషనర్ గారు నీటి సమస్య పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని విన్నాం.